మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. విజయనగరం జిల్లాలో కూటమి పార్టీలు తిరుగులేని విజయం సాధించాయి. ఒక్క స్థానం కూడా దక్కకుండా వైసీపీని తుడిచిపెట్టేశాయి. ఘోర పరాజయంతో కొందరు వైసీపీ నేతలు పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేద్దామని నిర్ణయించుకున్నారట. అయితే ప్రస్తుతం జిల్లా కూటమి ఎమ్మెల్యేల వైఖరితో వైసీపీ నాయకుల్లో భవిష్యత్తుపై తిరిగి ఆశలు చిగురిస్తున్నాయట. పొంగల్ తర్వాత జనం బాట పట్టడానికి మాజీలు రెడీ అవుతున్నారట. మరోవైపు తెలుగు తమ్ముళ్లే ఎమ్మెల్యేలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. అసలు సడన్ గా వైసీపీ నేతలు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు పెరిగింది? సొంత పార్టీ వారికే ఆగ్రహం తెప్పించేలా అధికార పక్షాల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారా అంటే ఉన్నారు, లేరా అంటే లేరేమో అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఏ నియోజకవర్గంలో చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లుంది పరిస్థితి. కట్టగట్టుకుని అందరూ ముందే మాట్లాడుకున్నారు, లేక ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటున్నారు గాని అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నా, సాటి ఎమ్మెల్యేలను తక్కువ చేసి మాట్లాడుతున్నా, పార్టీ గురించి అధినాయకుడి గురించి కించపరిచి మాట్లాడుతున్నా మాకేం సంబంధం లేదన్నట్లు జిల్లా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండటం తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి కారణమవుతోంది. ఎమ్మెల్యే అయిపోయాం, నెల నెల జీతభత్యాలు తీసుకుంటున్నాం, వాటితో పాటు అలవెన్సులు వస్తున్నాయి, అసెంబ్లీకి వెళుతున్నాం, నిద్రొస్తే కాసేపు నిద్రపోతున్నాం, తోతూ మంత్రంగా ప్రజా సమస్యలు అవి ఇవి అని 2 మాటలు మాట్లాడేస్తున్నాం, ఇంకేం కావాలి? ఒక ఎమ్మెల్యే ఇంతకంటే ఏం చెయ్యాలి అన్నట్లుందట వారి వ్యవహారం. ఇన్ని చేస్తున్నాం, ఇంకా చెయ్యాలా? ఇక మా వల్ల కాదు అని విశ్రాంతి తీసుకుంటున్నారట. ఇదే జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు, తెలుగుదేశం శ్రేణులు వ్యక్తం చేస్తోన్న అభిప్రాయం. ఇంకా అంటే 1వ తేదీన బయటకొచ్చి 4 వృద్ధులకు, 2 దివ్యాంగులకు పెన్షన్లిస్తున్నామని మరికొందరు గొప్పగా ప్రకటనలు చేసుకుంటున్నారట. 1వ తేదీ పెన్షన్ల పంపిణీ తతంగం పూర్తయ్యాక మిగిలిన 29 రోజులు ఏమవుతున్నారంటే ఎవ్వరికీ అర్థం కాని దుస్థితి. ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల్లో కనిపించని దుస్థితి నెలకొందట. పార్టీపై విమర్శలు చేసినా డోంట్ కేర్ అన్నట్లుంది సదరు ఎమ్మెల్యేల వ్యవహారం. ఒకే ఒక్కడు అన్నట్లు టీడీపీ నుండి జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తప్ప ఏ ఒక్కరూ తమ గళం వినిపించటం లేదు. మిగిలిన కూటమి పార్టీలు స్లీప్ మోడ్లో ఉంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారట. క్రెడిట్ చోరీ అంటూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై వైసీపీ నానా యాగి చేస్తోంది. అయితే విజయనగరం జిల్లాలోనే ఉన్న ఆ ఎయిర్పోర్టుపై జిల్లా ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు విప్పటం లేదు. కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి అండగా కూడా నిలబడటం లేదని సొంత పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పార్టీకి, ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతున్నా అధికారంలో ఉండి కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవటం పార్టీ క్యాడర్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాబట్టి నాగార్జున ఒక్కడే స్పందించాలా? ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా అని మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు. కూటమి ప్రభుత్వంపై సానుకూలత ఉన్న జిల్లా ఎమ్మెల్యేల తీరుపై మాత్రం ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న టాక్ నడుస్తోంది. 2019లో జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే 2024లో కూటమి వైసీపీని తుడిచిపెట్టేసింది. దీనికి కారణం ప్రజల అసంతృప్తే అని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యేల తీరు మార్చుకోకపోతే సీన్ రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే కూటమి పార్టీల శ్రేణులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేల అసంతృప్తిని నిశితంగా గమనిస్తున్నారు ప్రతిపక్ష వైసీపీ నాయకులు. ఆ అసంతృప్తిని అడ్వాంటేజ్ గా తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారట. మొన్నటి రిజల్ట్ తో రాజకీయాలకు స్వస్తి పలుకుదామనుకున్న వైసీపీ నాయకుల్లో కూడా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయట. అందుకే సంక్రాంతి తరువాత యాక్టివ్ మోడ్లోకి రావాలని యోచిస్తున్నారట. ఎమ్మెల్యేలెలాగూ ఇళ్లకే పరిమితమయ్యారు కాబట్టి మనం ప్రజల వద్దకు వెళితే సానుభూతి పెరుగుతుందనే ఆశతో ఉన్నారట. అందుకే ఆఫ్టర్ పొంగలంటూ కార్యకర్తలు, నాయకులను కూడా సమాయత్తం చేస్తున్నారట. ప్రజల్లోకి వెళదాం అనే సంకేతాలిస్తున్నారట. చూడాలి మరి ఇప్పటికైనా కూటమి ఎమ్మెల్యే తీరులో మార్పు వస్తుందో లేదో.